సంక్రాంతి ఈరోజు అయితే మార్నింగ్ ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాము. దోశలు వేసాము, కొబ్బరి చట్నీ అండ్ పల్లీ చట్నీ అయితే చేశాను అనమాట. ఇంకా మేము పెద్దలకు చూపించడానికి కలగాయ కూర, పరమాన్నం, పప్పు అవన్నీ వండాలి. ఇప్పుడు ఇంటి దగ్గర బట్టలు చూపించి మా ఊరు ఉన్నైతే మా పేరెంట్ దగ్గరికి అనమాట వెళ్ళాలన్నమాట. ఇప్పుడు టిఫిన్ తెలిసి వంట అయితే చేయాలి. మధ్యాహ్నం 3 తర్వాత దేవుడికి పెద్దలకి బట్టలు చూపించడం మంచిదంట. అప్పుడైతే చూపిస్తాము. ఫస్ట్ పెద్దలకి 9 లోపే బట్టలు చూపించాలని అన్నారు. మార్నింగ్ లేచి ఇల్లు గట్ట క్లీన్ చేసుకొని టిఫిన్ అయితే ఇప్పుడు దోశలు అయితే అంతమందికి వేస్తున్నాను అనమాట. టిఫిన్ తిన్నాక వంట కూడా ఇప్పుడైతే చెయ్యాలి. పరమాన్నం వండడానికి కొంచెం బియ్యం అయితే తీసుకున్నాము. కొత్త బియ్యంతోనే పరమాన్నం వండుతాం అనమాట. దున్నే 9 లోపు అనుకొని వంటగట్ట ఎర్లీగా స్టార్ట్ చేసామన్నమాట. తర్వాత ఊరి నుంచి మా అక్కలు కాల్ చేసి 9 గంటలకు కాదు మధ్యాహ్నం 3 తర్వాత అని చెప్పారు. అయినా వంట గట్ట చేసేద్దాము అనేసి రెడీ చేస్తున్నాం అన్నమాట. కలగాయ కూర అయితే సంక్రాంతికి పెద్దలు బట్టలు చూపించినప్పుడు ఖచ్చితంగా వండుతాము. పెండ్లము, గుమ్మడికాయ ముక్క, ఎర్రదుంపలు ఈ 3 అయితే ఖచ్చితంగా వేస్తామన్నమాట. ఇప్పుడైతే 11 రకాల కూరగాయలు అయితే తీసుకున్నాము. ఒక్కొక్క కూర ఒక్కొక్కటి తీసుకున్నాము. అయినా కట్ చేసేసరికి ఆ గిన్నె నిండిపోద్ది అనమాట. అన్ని ముక్కలు అయితే అవుతాయి. ఎక్కువైన కూర అసలు ఎక్కువ తినలేము. పప్పు అనమాట, ఒకటి టమాటా ఏం లేకుండా చప్పటి పప్పు కూర అయితే ఇప్పుడైతే తాలింపు పెట్టానమాట. మా పేరెంట్ వాళ్ళ దగ్గరికి కూడా మార్నింగే వెళ్తాము అనేసి మళ్ళీ మా అక్క ఫోన్ చేసేసరికి వంటగట్ట ఫాస్ట్గా చేసి ఇప్పుడైతే పిల్లలు మేము అయితే రెడీ అవుతున్నాము. ఇప్పుడైతే మా ఊరు వెళ్తున్నాము పేరెంట్ వాళ్ళ దగ్గర చీర అన్నీ చూపించడానికి. మా ఊర్లో ఫస్ట్ ఏమంటే సాయంత్రం అన్నారు, మళ్ళీ ఇప్పుడు సడన్గా ఫోన్ చేసేసరికి ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్తున్నాము. రాజాం నుంచి మా ఊరు ఒక 5 కిలోమీటర్స్ అంతేని, 15 మినిట్స్ టైం పడుతుంది. అందుకే వాళ్ళు కాల్ చేయగానే ఫాస్ట్గా రెడీ అయ్యి ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇదేనండి మా ఊరు ఒమ్మి అనమాట. ఇప్పుడైతే మా గుండం దగ్గరికి అంతమందిము బిందులతో అయితే నీళ్ళు పట్టుకొని అలా వెళ్తున్నాము. ఊరు నుంచి కొంచెం పొలాల్లోకి అయితే వెళ్ళాలి. కొంచెం దూరమే నడాలన్నమాట. ఊరు లోపల నుంచి కొంచెం దూరం అయితే నడాలి. పొలాల్లో అయితే మా పేరెంట్ వాళ్ళు అయితే ఉంటారు. సంక్రాంతి అంటే బాగా నచ్చుతుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇక్కడైతే కలుసుకుంటాము. ఖచ్చితంగా ఎక్కడున్నా సంక్రాంతికి అయితే వస్తారు. మా గుండం దగ్గరికి అయితే అలా నడుచుకుంటూ అయితే వచ్చామన్నమాట. ఇదిగోండి ఇదే మా గుండము. ముందు రోజు ఊర్లో వాళ్ళు వచ్చి నీట్గా క్లీన్ చేసి ముగ్గులు బట్ట పెడతారు, కలర్స్ వేస్తారు. కొబ్బరి కొమ్మలతో పందిరేయడం, మామిరాకులతో తోరణాలు గట్ట కడతారనమాట. ముందు రోజే అంతమంది వచ్చి. మేము ఇక్కడ ఉండేటప్పుడు ముందు రోజు ఒకసారి అయితే వచ్చాము. అంతమంది తెచ్చిన బిందులతో నీళ్ళు, సామాలు అన్నీ ఇక్కడైతే పెట్టారు. ఇలా కూర్చొని అయితే హాయిగా మాట్లాడుకుంటాం. చాలా బాగుంటుంది. అరటి చెట్లు, బొప్పాయి చెట్లు అన్నీ ఇక్కడైతే వేస్తారు. ఊర్లో ఉన్న వాళ్ళ గట్ట నీళ్ళు గట్ట పోస్తారు. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారనమాట. సంక్రాంతికి అయితే ఎవరు మిస్ అవ్వరు. సంక్రాంతి, నాగుల చవితి ఈ 2 పండుగలకు కూడా అంతమందము కలిసి ఇలా సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. చాలా బాగుంటుంది. ఫస్ట్ మేము తెచ్చిన బిందులతో వాటర్ వేసి తర్వాత పసుపు కుంకుమలతో ఇలాగా గుండంకి అయితే బొట్లు అయితే పెడతాము. మేము తెచ్చిన చీరలు ఒక తాడు కట్టి ఆ పైన అలాగా చీరలు అయితే వేస్తామన్నమాట. ఇప్పుడు నుంచి ఒక పెద్ద పూలదండ కుట్టి వేద్దాం అనుకుంటే ఈ ఇయర్కి అయితే అయ్యింది చామంతి పువ్వులతో. చాలా బాగుంది. పేరెంట్ వాళ్ళ దగ్గర పూజ అయిపోయాక మా ఊర్లో దాసులు వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరెంట్ వాళ్ళు అనమాట. ఇక్కడ కూడా అంతమందము పసుపు కుంకుమ కొబ్బరికాయ అన్నీ అయితే చూపిస్తాము. ఇక్కడైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరము మా పేరెంట్ వాళ్ళ దగ్గర పూజ అయిపోయాక ఇక్కడికైతే వస్తాము. ఈ పూజ అయిపోయాక మా ఊరైతే వెళ్ళిపోతాం అనమాట. కొత్త బట్టలు అంతమందిమే అయితే తీసుకుంటాం కదా. ఈ కొత్త బట్టలకి పసుపు బొట్లు పెట్టేసి పెద్దలకైతే చూపిస్తాము. ఎప్పుడు మార్నింగ్ అయితే పడేది, ఈ సంవత్సరమే ఈవినింగ్ అయింది. అందుకే మా ఊరు వెళ్ళొచ్చాక ఇగో పసుపు బొట్లు గట్టా పెట్టుకొని మేము వండిన పరమాన్నం అవన్నీ దేవుడి మూల పెట్టి బట్టలు అయితే చూపించాలి. నేను పసుపు బొట్లు పెడుతుంటే మా అత్తయ్య ఏమంటే ఈ దేవుడి గుడి దగ్గర పెద్దలకైతే అన్న అవన్నీ అయితే పెడుతున్నారు. న్యూస్ పేపర్ వేసి దాని మీద 2 దీపాలు
ఇస్తరాకుల్లో అన్నం, మేము వండిన పప్పు, పరమాన్నం, కలగాయ కూర అన్నీ అయితే వేస్తున్నారనమాట. ఒక 5 ఆకులు అయితే ప్రతి సంవత్సరం ఇలా అయితే 5 ఆకుల్లో ఈ వండినవన్నీ వేస్తాము. నేను ఇక్కడ ఒక 2 కేజీలు పువ్వులు కొన్నానమాట. బంతి పూలు, చామంతి పూలు మా దేవుడి గుడికి నీట్గా చాలా బాగున్నాయి. బంతి పూలు, చామంతి పూలు 2 కేజీలు కొంటే ఇల్లు గుమ్మానికి మొత్తం చాలా బాగా వచ్చాయన్నమాట. నీ రెడీ చేసుకున్నాక మా అత్తయ్య అయితే బట్టలు అయితే చూపిస్తున్నారు. ఒక్కొక్కటి పసుపు బుట్లు పెట్టాను కాబట్టి అన్నీ ఒక్కొక్కటి వేస్తున్నాను అనమాట. ఒక్కొక్కరు అంతమంది పిల్లల బట్టలు అన్నీ అయితే దేవుడికి అయితే చూపించి మూల అయితే పెడతాము. బొగ్గులు రాజేసి బొగ్గులతో ఫుల్గా ధూపం వేస్తామన్నమాట. ధూపం వేసాక అంతమంది ఒక 5 మినిట్స్ బయటనైతే ఉంటాము. వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాను. మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్.